గర్రపల్లి జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గర్రపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు స్టూడెంట్ బ్యాంకును ప్రారంభించారు. ఈ బ్యాంకులో విద్యార్థులే మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు. అలాగే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఖాతా బుక్కులు కూడా తయారు చేశారు. గర్రపల్లి స్టూడెంట్ బ్యాంక్ కేవలం ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అయితే ఇలాంటి స్టూడెంట్ బ్యాంకులు రాష్ట్ర వ్యాప్తంగా 3 ఉండగా గర్రపల్లి పాఠశాలలోని బ్యాంక్ పెద్దది. ఈ పాఠశాలలో మొత్తం 207 మంది విద్యార్థులుంటే దాదాపు 120 మందికి ఖాతాలున్నాయి. ఇంట్లో ఇచ్చే పాకెట్ మనీని వృధాగా ఖర్చు చేయకుండా విద్యార్థులు ఈ బ్యాంకులో జమ చేసుకుంటున్నారు. మా స్కూల్లో ఎస్బీజీ బ్యాంక్ అనేది పెట్టడం జరిగింది. ఆ బ్యాంక్లో నేను క్యాషియర్గా పనిచేస్తున్నాను. నా డ్యూటీ ఏంటంటే వచ్చిన కస్టమర్స్ దగ్గర మనీ కలెక్ట్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని డైలీ షీట్ అనే బుక్లో రాయడం. దీనివల్ల పిల్లలకి మనీ సేవ్ చేయడంలో ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఇంకా వాళ్ళు మనీ పోగొట్టుకోకుండా బ్యాంక్లో సేఫ్గా ఉంటే ఇంకా ఇది ఇంకా వాళ్ళకి ఎర్లీ స్టేజ్ బ్యాంకర్స్ గురించి నేర్చుకోవడానికి వెంకటేశం సార్ మాకు ఈ నాలెడ్జ్ ఇచ్చిండు. మాకు బ్యాంక్ ఇలా వర్క్ చేస్తుంది, ఇందులో ఇలా వర్క్ చేయాలి, ఇట్లా జరుగుతాయని త్రీ టైమ్స్ ట్రయల్స్ అనేది జరిగింది. సారే మాకు ఫస్ట్ బ్యాంక్ పెట్టుదాం అని ఒక ఆలోచన అనేది ఇచ్చిండు. దానివల్ల మాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది. మేము కూడా పార్టిసిపేట్ చేసినాం. మమ్మీ అమ్మమ్మ వాళ్ళు పాకెట్ మనీ ఇస్తారు, రోజు ఇస్తారు. కానీ నేను ఫస్ట్లో నేను ఎలా యూజ్ చేసుకోవాలో నాకు తెలియకపోయేది. చిన్నపిల్లని కాబట్టి జంక్ ఫుడ్కి అట్రాక్ట్ అయిపోయేదాన్ని. కానీ ఇప్పుడు ఇది ఉంది కాబట్టి జంక్ ఫుడ్కి దూరంగా దీనికి దగ్గరగా చేస్తున్నాను. నేను ఇప్పటికీ 1500 పొదుపు చేసుకున్నాను. I collect the money from the cashier and I maintain all the registers of SBG with the help of accountant, and I give the bank balance sheet after 1 month to the HMM and guide teacher. After the day end, I collect money from the cashier and put in SBG account with the help of guide teacher. If the post office was holiday, I give money to the guide teacher. I observe the staff and I alert the duties daily. I can do any of work in the bank. విద్యార్థులకు చదువు మాత్రమే కాకుండా ఆర్థిక లావాదేవీలపై అవగాహన కల్పించడమే ఈ బ్యాంకు లక్ష్యమని పాఠశాల ఉపాధ్యాయులు వివరించారు. మా పాఠశాలలో 19th రోజు మేము స్కూల్ బ్యాంక్ ఆఫ్ గర్రపల్లి ఎస్బీజీ అని పేరుతోనే మేము ఒకటి బ్యాంక్ స్టార్ట్ చేశాం. అది మన డిఓ గారు మరియు ఏఎంఓ గారి చేతుల మీదుగా, పెద్దపల్లి ఎంఎం గారి చేతుల మీదుగా మనం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇదంతా కూడా బ్యాంక్ నిర్వహణ అంతా కూడా విద్యార్థుల చేతనే నిర్వహించబడుతుంది. కాబట్టి విద్యార్థులే మేనేజర్గా, అసిస్టెంట్ మేనేజర్గా, తర్వాత క్యాషియర్గా, తర్వాత అకౌంటెంట్గా, హెల్ప్ డెస్క్, ఇవన్నీ విధులు కూడా వాళ్ళే చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకు పాఠశాలలో జరుగుతున్న క్లాసెస్కి ఏవి డిస్టర్బ్ కాకుండా విద్యార్థులందరూ కూడా బిఫోర్ స్కూల్ అవర్స్, ఆఫ్టర్ మధ్యాహ్నం లంచ్ టైంలో, తర్వాత ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఇలా ఇవి నిర్వహిస్తున్నాం. కాబట్టి అకాడమిక్ సైడ్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మేము చేయగలుగుతున్నాం. మా సోషల్లో ఈ బ్యాంకింగ్ గురించి ఉంటుంది. ఈ బ్యాంకింగ్ గురించి వాళ్ళకు పిల్లలకు లెసన్ చెప్పడమే కాకుండా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కల్పించాలి. అదేవిధంగా ఫైనాన్షియల్ లిటరసీ, ఆర్థిక అక్షరాస్యత అనేది కల్పించాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలలో మేము బ్యాంకును ఓపెన్ చేయాలనుకోవడం జరిగింది. దీని గురించి మా హెచ్ఎం మేడం గారిని కలవడంతో మేడం కూడా ఈ కాన్సెప్ట్ బాగుందని ఒప్పుకున్నారు. తర్వాత పేరెంట్స్ మీటింగ్లు పెట్టి పేరెంట్స్ పర్మిషన్ తోటి, అదేవిధంగా అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ గారికి దృష్టికి కూడా తీసుకొస్తే వాళ్ళు కూడా దీనికి సుముఖంగా తెలియజేసారు. అట్లా మేము ఈ బ్యాంకును ఏర్పాటు చేయాలని అనుకున్నాం.